మీన రాశి వారికి మార్చి 16 నుండి మార్చి 31 వరకు ఒక ప్రత్యేకమైన మార్పుల కాలం ప్రారంభమవుతోంది. మీనరాశివారు సహజంగా లోటుగా ఆలోచించే స్వభావం కలవారు. ఇతరులు గమనించని అవకాశాలను కూడా ముందుగానే గ్రహించే అంతఃప్రజ్ఞ మీలో ఉంటుంది. ఈ కాలంలో వచ్చే అవకాశాలు పెద్దగా హడావుడిగా కాకుండా మౌనంగా మీ జీవిత దిశను బలపరిచే విధంగా వస్తాయి. ముఖ్యంగా ఇంటి విషయాలు, ఆర్థిక వ్యవహారాలు మరియు కెరీర్ దిశలో మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వచ్చే 6 నెలల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. దైవబలం మీకు తోడుగా ఉంది కాబట్టి తొందరపడి కాకుండా మీ సహజమైన ఆలోచనతో ముందుకు అడుగువేస్తే విజయం మీ వైపే నిలుస్తుంది. ఈ కాలంలో ఏర్పడుతున్న గ్రహ సంయోగాలు మీ జీవితంలో కొత్త అవకాశాలను తెరవడంతో పాటు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ముందుకు తీసుకువస్తాయి. ప్రత్యేకంగా ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు, మీనరాశిలో సంచరిస్తున్న శని ప్రభావం, అలాగే కుంభరాశిలో ఉన్న కుజుడు, బుధుడు, రాహువుల సంచారం కలిసి మీ జీవితంలో అనూహ్యమైన పరిణామాలకు దారితీయవచ్చు. కొంతమందికి ఇది ఆర్థికంగా మంచి అవకాశాలను తీసుకురావచ్చు. మరికొందరికి విదేశీ అవకాశాలు లేదా వృత్తిలో మార్పులకు సంకేతాలివ్వచ్చు. అదే సమయంలో కొన్ని రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు, మీ సహనం ఇవే మీ విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశాలుగా మారబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు 2026 మార్చి నెల ద్వితీయార్ధంలో, అంటే మార్చి 16 నుండి మార్చి 31 వరకు మీనరాశివారికి గ్రహ గోచారం ఎలా ఉందో, దాని ప్రభావం జీవితంలోని వివిధ రంగాలపై ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం. ఈ 15 రోజుల కాలాన్ని జ్యోతిష్య దృష్టితో పరిశీలిస్తే మీనరాశి చుట్టూ అత్యంత శక్తివంతమైన గ్రహ ప్రభావాలు కనిపిస్తున్నాయి. మీనరాశికి అధిపతి అయిన గురుభగవానుడు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తూ మీ జీవితంలోని గృహ సంబంధిత విషయాలపై ప్రభావం చూపుతున్నారు. ఇంటి వాతావరణం, కుటుంబ నిర్ణయాలు, ఆస్తి సంబంధిత అంశాలలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు కనిపించే అవకాశముంది. అదే సమయంలో మీనరాశిలో రవి, శని మరియు శుక్రగ్రహాల సంచారం ఒక ప్రత్యేకమైన పరిస్థితిని సృష్టిస్తోంది. ప్రత్యేకంగా శుక్రుడు రేవతీ నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మాలవ్య యోగ సమానమైన శుభ ప్రభావం కనిపిస్తుంది. ఈ ప్రభావం ముఖ్యంగా కళారంగం, ఫ్యాషన్, డిజైన్, మీడియా, విలాస వస్తువుల వ్యాపారం వంటి రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలను తెచ్చే సూచనలిస్తోంది. అయితే శని భగవానుడు అదే రాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల ప్రతి పనిలో కొంత క్రమశిక్షణ అవసరమవుతుంది. కొన్ని పనులు ఆలస్యంగా జరిగినా చివరికి మంచి ఫలితాలు పొందే అవకాశముంది. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీయవచ్చు. ముఖ్యంగా కెరీర్ మరియు ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. మార్చి 18 నుండి 20 మధ్య కాలంలో మీ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశముంది. ఈ సమయంలో కొత్త ప్రణాళికలు ప్రారంభించడం లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో కుంభరాశిలో కుజుడు, బుధుడు మరియు రాహువుల సంచారం విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగావకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులకు సంకేతాలివ్వవచ్చు. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, రీసెర్చ్ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం కొత్త అవకాశాలను తెరవచ్చు. మార్చి 20 నుండి 25 మధ్య కాలంలో రవి ప్రభావం పెరగడం వల్ల ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఉన్న ఆటంకాలు తగ్గే అవకాశముంది. ఉన్నతాధికారుల మద్దతు కూడా లభించవచ్చు. అయితే మార్చి 30 మరియు 31 తేదీలలో చంద్రుడు కన్యరాశిలో సంచరించడం వల్ల మీనరాశి వారికి చంద్రాష్టమ ప్రభావం ఉంటుంది. ఈ 2 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని వాయిదా వేయడం మంచిది. ప్రయాణాలు, ఆర్థిక నిర్ణయాలు మరియు ముఖ్యమైన చర్చల విషయంలో ఈ రోజుల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆర్థికంగా ఈ కాలం మిశ్రమ ఫలితాలనిచ్చే అవకాశం ఉన్నప్పటికీ శుక్రుడి అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు లగ్నాల వారీగా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న వినతి. మీరింకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణలు మరియు రాశి ఫలితాలు నిరంతరం తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసుకోండి. అలాగే మీ లగ్నమేమిటో కమెంట్స్లో కూడా తెలియజేయండి. మేషలగ్న జాతకులకు ఈ కాలంలో ధైర్యం మరియు పట్టుదల ఫలితమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జాతకంలో
వ్యయస్థానంలో కొన్ని గ్రహాల సంచారం ఉండటం వల్ల ఖర్చులు కొంత పెరిగే అవకాశముంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, విద్య లేదా కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయాలు ఉండవచ్చు. అయితే వృత్తిపరంగా చూస్తే ఈ కాలం మంచి అవకాశాలను కూడా తీసుకురావచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్, ఫార్మా, ఐటీ లేదా టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి విదేశీ అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా మీ చొరవతో అవి త్వరగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యపరంగా నిద్ర మరియు మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టడం మంచిది. పరిహారం: మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చెయ్యండి. సూచన: ఈ సమయంలో మీ ప్రణాళికలను ప్రశాంతంగా అమలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. వృషభ లగ్న జాతకులకు ఈ కాలంలో లాభ అవకాశాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాభస్థానంలో ఉన్న శుక్ర ప్రభావం వల్ల ఆర్థికంగా మంచి పురోగతి కనిపించే అవకాశముంది. వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన కాలంగా మారవచ్చు. ముఖ్యంగా టెక్స్టైల్ వ్యాపారం, నగల వ్యాపారం, ఫ్యాషన్ లేదా విలాస వస్తువుల రంగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు వచ్చే అవకాశముంది. స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగితే లాభాలు పొందే అవకాశాలున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు కూడా వినే అవకాశముంది. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది మరియు మీ మాటకు విలువ పెరుగుతుంది. పరిహారం: శుక్రవారం నాడు మహాలక్ష్మి అష్టకం పఠించండి. సూచన: మీలో ఉన్న క్రియేటివ్ ఆలోచనలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. మిథున లగ్న జాతకులకు ఈ కాలంలో వృత్తిపరంగా ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశముంది. దశమస్థానంలో గ్రహాల ప్రభావం ఉండటం వల్ల ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కొంత పెరిగే అవకాశముంది. అయితే అదే సమయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ముఖ్యంగా టీచింగ్, బ్యాంకింగ్, కౌన్సిలింగ్, అడ్మినిస్ట్రేషన్ లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. తండ్రి లేదా పెద్దల సహాయం ద్వారా కొన్ని ఆర్థిక అవకాశాలు కూడా లభించవచ్చు. కుటుంబంలో మీ అభిప్రాయానికి ప్రాధాన్యత పెరుగుతుంది. పరిహారం: బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. సూచన: సహోద్యోగులతో సత్సంబంధాలు కాపాడుకోవడం మీ విజయానికి కీలకం. కర్కాటక లగ్న జాతకులకు ఈ కాలంలో భాగ్యస్థానంలో అనుకూల గ్రహ ప్రభావం కనిపిస్తున్నది. దీనివల్ల ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలు చేయవచ్చు లేదా గురువుల సాన్నిధ్యం పొందే అవకాశం ఉంటుంది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు మంచి యూనివర్సిటీలలో అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మీడియా లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త క్లయింట్లు లేదా ప్రాజెక్టులు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు, కాబట్టి ఆహార నియమాలు పాటించడం మంచిది. పరిహారం: సోమవారం నాడు శివాభిషేకం చేయండి. సూచన: పెద్దల సలహాలను పాటించడం ద్వారా మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోగలరు. సింహలగ్న జాతకులకు ఈ కాలంలో కొంత అప్రమత్తత అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అష్టమ స్థానంలో కొన్ని గ్రహ ప్రభావాలు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మరియు వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా అలసట, ఒత్తిడి వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే మరోవైపు కొన్ని ఆకస్మిక లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్సూరెన్స్, ట్యాక్స్, రీసెర్చ్, ఇన్వెస్టిగేషన్ లేదా సీక్రెట్ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తులు లేదా పాత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అనుకూల పరిణామాలు జరగవచ్చు. జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశమున్నా సంయమనం పాటిస్తే అవి త్వరగా పరిష్కారమవుతాయి. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం మంచిది. సూచన: మీ ప్రణాళికలను అందరితో పంచుకోకుండా గోప్యంగా ఉంచడం ఈ సమయంలో మంచిది. కన్యా లగ్న జాతకులకు ఈ కాలంలో భాగస్వామ్యాలలో అనుకూల మార్పులు కనిపించే అవకాశముంది. సప్తమ స్థానంలో ఉన్న శుక్ర ప్రభావం వల్ల వ్యాపార భాగస్వాములతో ఉన్న పాత విభేదాలు తొలగి సంబంధాలు మెరుగుపడవచ్చు. వ్యాపారస్తులకు ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, ఈవెంట్ మేనేజ్మెంట్,
హోటల్ లేదా హాస్పిటాలిటీ రంగాల్లో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు లేదా ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ కాలంలో శుభ పరిణామాలు జరగవచ్చు. మంచి సంబంధం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజికంగా మీ గౌరవం మరియు గుర్తింపు పెరుగుతుంది. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఓర్పుతో ముందుకు సాగడం మంచిది. పరిహారం: శనివారం నాడు పేదలకు అన్నదానం చేయడం శుభప్రదం. సూచన: భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం వల్ల బంధం మరింత బలపడుతుంది. తులా లగ్న జాతకులకు ఈ కాలంలో శత్రుబాధలు లేదా కోర్టు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. షష్టమ స్థానంలో ఉన్న గ్రహ ప్రభావం వల్ల ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైద్య రంగం, లాజిస్టిక్స్, సేవారంగం లేదా మేనేజ్మెంట్ పనుల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించవచ్చు. ఆర్థికంగా చూస్తే అప్పుల సమస్యల నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. మీరు క్రమశిక్షణతో జీవనశైలిని పాటిస్తే ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. పని విషయంలో మీరు చూపించే పట్టుదల మరియు కృషి చివరికి మంచి ఫలితాలను అందిస్తుంది. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. సూచన: ప్రత్యర్థుల ఎత్తుగడలను మీ తెలివితేటలతో ఎదుర్కోండి. వృశ్చిక లగ్న జాతకులకు ఈ కాలంలో సృజనాత్మకత మరియు ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పంచమ స్థానంలో ఉన్న గ్రహ ప్రభావం వల్ల కళాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా రచయితలు, కళాకారులు, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు లేదా మీడియా రంగంలో ఉన్నవారికి కొత్త గుర్తింపు లభించే అవకాశముంది. షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నవారు కూడా లాభాలు పొందే అవకాశముంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. పిల్లల విద్య మరియు వారి అభివృద్ధి విషయంలో సంతోషకరమైన వార్తలు వినే అవకాశముంది. ప్రేమ వ్యవహారాలు కూడా ఈ కాలంలో పెళ్లి దిశగా ముందుకు వెళ్లే అవకాశముంది. పరిహారం: మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సూచన: మీ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరిస్తే విజయావకాశాలు పెరుగుతాయి. ధనస్సు లగ్న జాతకులకు ఈ కాలంలో గృహ మరియు కుటుంబ సంబంధిత విషయాలలో ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశముంది. చతుర్థ స్థానంలో గ్రహ ప్రభావం ఉండటం వల్ల కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, వాహనం తీసుకోవడం లేదా ఇంటి మార్పులు చేయడం వంటి విషయాలు ముందుకు రావచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైన్, నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి కొత్త పనులో లేదా ప్రాజెక్టులు వచ్చే అవకాశముంది. కుటుంబ వాతావరణంలో కూడా కొంతకాలంగా ఉన్న సమస్యలు తగ్గి ప్రశాంతత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశముంది. గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధువులతో ఉన్న పాత అపార్థాలు కూడా ఈ కాలంలో తొలగిపోవచ్చు. పరిహారం: గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించండి. సూచన: కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మకర లగ్న జాతకులకు ఈ కాలంలో ధైర్యం మరియు ప్రయత్నాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తృతీయ స్థానంలో ఉన్న గ్రహ ప్రభావం వల్ల మీరు చేపట్టే పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మీడియా, జర్నలిజం, టెలికమ్యూనికేషన్, సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభించే అవకాశముంది. చిన్నపాటి ప్రయాణాలు కూడా లాభదాయకంగా మారవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. తోబుట్టువుల నుండి సాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. పరిహారం: శనివారం నాడు శివాలయంలో దీపారాధన చేయండి. సూచన: మీ కమ్యూనికేషన్ స్కిల్స్ను ఉపయోగించి అవకాశాలను పొందండి. కుంభలగ్న జాతకులకు ఈ కాలంలో ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపించే సూచనలు ఉన్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహ ప్రభావం వల్ల ఆదాయం పెరగడం లేదా కొత్త ఆర్థిక అవకాశాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, గోల్డ్ వ్యాపారం లేదా పెట్టుబడులకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాట తీరు మరియు కమ్యూనికేషన్ వల్ల మీరు ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నా ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించడం మంచిది. పరిహారం: బుధవారం నాడు గణపతికి గరిక సమర్పించండి. సూచన: పొదుపు అలవాటు పెంచుకోవడం భవిష్యత్తుకు మేలు చేస్తుంది. మీనలగ్న జాతకులకు ఈ కాలంలో వ్యక్తిత్వంలో ఒక కొత్త మార్పు కనిపించే అవకాశముంది.
మీనలగ్నంలోనే కొన్ని ముఖ్యమైన గ్రహాల సంచారం ఉండడం వల్ల మీ ఆలోచనలు, నిర్ణయాలు మరియు నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. ముఖ్యంగా సొంత వ్యాపారాలు చేసేవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, హోటల్ మేనేజ్మెంట్, ట్రావెల్ లేదా సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి వ్యాపారం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేసే స్థాయికి చేరవచ్చు. అయితే మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. కొన్ని కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. పరిహారం: ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం శుభప్రదం. సూచన: మిమ్మల్ని మీరు నమ్మండి, మీ కృషికి తగిన ఫలితం లభించే కాలమిది. మీకు మీ లగ్నం తెలియకపోతే చింతించాల్సిన అవసరం లేదు. దాన్ని astrosouth.in వెబ్సైట్లో సులభంగా తెలుసుకోవచ్చు. మన ఆస్ట్రోసౌత్ ప్రేక్షకులకు కోసం astrosouth.in వెబ్సైట్లో మీ పూర్తి వివరాలను ఉచితంగా పొందవచ్చు. అదేవిధంగా ఈ వెబ్సైట్లో మీకు వ్యక్తిగతంగా రూపొందించిన రాశిఫలాలు కూడా పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. ఫుల్ డీటెయిల్స్కి కమెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.